భారత ఆర్థిక వ్యవస్థ అసలు ఎలా పనిచేస్తోంది? ఈ ప్రశ్నకు ప్రభుత్వం ఏటా ఇచ్చే అధికారిక జవాబే ఈ ఆర్థిక సర్వే. ఇది కేవలం అంకెల రిపోర్ట్ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తుకు ఒక రకమైన రోడ్ మ్యాప్. సో ఈరోజు మనం దీనిలోని ముఖ్యాంశాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది కేవలం వాణిజ్యం కాదు, గ్లోబల్ ఎకనామిక్ స్టేజ్పై ఇండియా పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది ఒక సింబల్. అసలు ఈ సర్వేలోని ప్రతి నంబర్ వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ మొత్తం విశ్లేషణలో మనం సమాధానం వెతకబోయే ప్రశ్న ఇదే: ఇంత ఆర్థిక అనిశ్చితి ఉన్న ఈ ప్రపంచంలో మన దేశం, అంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మేజర్ ఎకానమీ, అసలు ఎలా పర్ఫామ్ చేస్తోంది? ఆ ప్రశ్నకు జవాబు ఒకే ఒక నంబర్లో ఉంది: 7.4%. ఇదే 2025-26 ఆర్థిక సంవత్సరానికి మన ప్రభుత్వం అంచనా వేస్తున్న రియల్ జీడీపీ గ్రోత్ రేట్. మరి ఈ ఒక్క నంబర్ వెనుకున్న కథేంటి, ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సరే, మొదటి విభాగానికి వద్దాం: ఇండియాస్ ఎకనామిక్ రిపోర్ట్ కార్డ్. ఇక్కడ ఓవరాల్గా మన ఎకానమీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒక లుక్కేద్దాం. మన దేశం పనితీరును అర్థం చేసుకోవాలంటే ముందు మనం ప్రపంచం పరిస్థితిని చూడాలి. ఎందుకంటే మనం ఐసోలేషన్లో లేం కదా. ఒకవైపు చూస్తేనేమో భౌగోళిక రాజకీయ ఘర్షణలు తీవ్రమవుతున్నాయి, మరోవైపు ఫ్రీ ట్రేడ్ పైన డౌట్స్ వస్తున్నాయి. వీటన్నిటి మధ్య మన ఎకానమీ నిలబడింది. అదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇన్ని సవాళ్లు ఉన్నా కూడా ఇక్కడ హైలైట్ చేయాల్సిన పదం రెసిలియన్స్, అంటే స్థిరత్వం. ఈ ప్రపంచ అనిశ్చితి మధ్యలో కూడా రాబోయే ఆర్థిక సంవత్సరానికి మన దేశం 6.8 నుండి 7.2% గ్రోత్ సాధిస్తుందని అంచనా. ఇది ఈ ఆర్థిక సర్వే ఇచ్చే అతి ముఖ్యమైన సందేశాల్లో ఒకటి. ఇక రెండో విభాగానికి వెళ్దాం: ది ఎంజిన్ ఆఫ్ గ్రోత్. అంటే ఈ వృద్ధికి వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి, మన ఎకానమీని ఏ రంగాలు ముందుకు నడిపిస్తున్నాయి? లెట్స్ ఫైండ్ అవుట్. అయితే మనం డేటాలోకి వెళ్లే ముందు ఒక కీ టర్మ్ గురించి తెలుసుకుందాం. అదే ఫిస్కల్ డెఫిసిట్, అంటే ద్రవ్య లోటు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకి మధ్య ఉన్న గ్యాప్. ఈ గ్యాప్ ఎంత తక్కువ ఉంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంత బెటర్గా ఉన్నట్టు. ఈ చార్ట్ చూస్తే ఆ కథ మనకు క్లియర్గా అర్థమవుతుంది. పాండమిక్ టైంలో, అంటే 2022-21లో ఈ లోటు 9.2% పెరిగిపోయింది. కానీ అక్కడ్నుండి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తల వల్ల ఇప్పుడది 4.4% తగ్గింది. ఇది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్. మన ఎకనామిక్ హెల్త్ బాగుపడిందనడానికి ఇదొక స్ట్రాంగ్ సిగ్నల్. అయితే ఈ డెఫిసిట్ ఎలా తగ్గింది? దీనికి రెండు మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వానికి పన్నుల రూపంలో, ముఖ్యంగా జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరిగింది. రెండోది, ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్పై, అంటే రోడ్లు, పోర్టుల లాంటి లాంగ్ టర్మ్ యాసెట్స్పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇది జస్ట్ ఖర్చు కాదు, ఫ్యూచర్ గ్రోత్కి చేస్తున్న ఇన్వెస్ట్మెంట్. సరే, మన ఎకానమీలో ఏ సెక్టర్ వాటా ఎంతుందో చూద్దాం. దీన్ని జీవీఏ, అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్తో కొలుస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా చెప్పాలంటే దేశంలో తయారైన అన్ని వస్తువులు, సేవల టోటల్ వాల్యూ ఇది. మరి ఈ చార్ట్ ఏం చెప్తోంది? మన ఎకానమీలో మేజర్ షేర్, అంటే 56% పైగా సర్వీసెస్ సెక్టర్దే. ఈ సర్వీసెస్ సెక్టర్ కేవలం పెద్దది మాత్రమే కాదు, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది కూడా. ఏకంగా 9.1% గ్రోత్ రేట్తో మన ఎకానమీకి ఇదే అసలైన పవర్ హౌస్. అంతేకాదు, గ్లోబల్ లెవెల్లో కూడా మన ఇంపార్టెన్స్ పెరిగింది. 2005 నుండి చూస్తే ప్రపంచ సర్వీసెస్లో మన షేర్ డబల్ అయింది. సర్వీసెస్తో పాటు మన ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా పుంజుకుంటోంది. స్టీల్, సిమెంట్ ప్రొడక్షన్లో మనం ప్రపంచంలోనే నంబర్ 2, ఫార్మాలో నంబర్ 3. దీనికి ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎల్ఐ స్కీమ్స్ పెద్ద బూస్ట్ ఇస్తున్నాయి. అంతేకాదు, సెమీకండక్టర్ల లాంటి ఫ్యూచర్ టెక్నాలజీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఆత్మనిర్భరత వైపు ఇదొక పెద్ద అడుగు. ఈ ఇండస్ట్రియల్ గ్రోత్కి ఫౌండేషన్ ఏంటి? అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక్క ఉదాహరణ చూద్దాం. గత 10 ఏళ్లలో మన నేషనల్ హైవే నెట్వర్క్ ఏకంగా 60% పెరిగింది. దీనివల్ల బిజినెస్ చేయడం, ట్రాన్స్పోర్ట్ అన్నీ చాలా ఈజీ అవుతాయి. ఓకే, ఇప్పటిదాకా మనం పెద్ద పెద్ద నంబర్స్, మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే, ఈ గ్రోత్ వల్ల సామాన్యుడి జీవితం మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? ఇప్పుడు అది చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది
ఈ సర్వేలోని అత్యంత ఇంపాక్ట్ఫుల్ డేటాలో ఒకటి. 2005-6 టైంలో మన దేశ జనాభాలో సగానికి పైగా అంటే 55.3% మంది మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నారు. కానీ ఈరోజు ఆ సంఖ్య కేవలం 11.28% పడిపోయింది. ఇది మామూలు విషయం కాదు. కొన్ని కోట్ల మంది జీవితాల్లో వచ్చిన ఒక అద్భుతమైన మార్పు ఇది. ఈ ప్రోగ్రెస్ ఏదో యాక్సిడెంటల్గా వచ్చింది కాదు. హెల్త్, ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్ లాంటి రంగాల్లో ప్రభుత్వం టార్గెటెడ్గా అమలు చేస్తున్న సోషల్ స్కీమ్స్ వల్లే ఇది సాధ్యమైందని సర్వే క్లియర్గా చెప్తోంది. మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. గడిచిన 10 ఏళ్లలో శిశు మరణాల రేటు 37% తగ్గింది. ప్రైమరీ స్కూల్ ఎన్రోల్మెంట్ 90%కి పైగా ఉంది. పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పెరిగింది. చూడండి, ఇవి కేవలం నంబర్స్ కాదు, మనుషుల జీవితాలు బాగుపడుతున్నాయనడానికి ఇవి సూచికలు. అంటే ఎకనామిక్ గ్రోత్ ఫలాలు కింది స్థాయి వరకు చేరుతున్నాయని దీనర్థం. సరే, ఇప్పుడు మనం ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ప్రెజెంట్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. మరి ఫ్యూచర్ సంగతేంటి? 2047 లక్ష్యం కోసం ఇండియా స్ట్రాటజీ ఏంటి? ఆ జర్నీ ఎలా ఉండబోతోంది? భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఫాలో అవుతున్న స్ట్రాటజీకి ఒక పేరు పెట్టారు: డిసిప్లిన్ స్వదేశీ. స్వదేశీ అనగానే ప్రపంచం నుండి వేరుపడిపోవడమని అనుకోవద్దు. దాని అర్థం అది కాదు. బదులుగా లోకల్ క్యాపబిలిటీస్ని పెంచుకుని గ్లోబల్ ఎకానమీలో మనమొక నమ్మకమైన, తప్పనిసరి భాగస్వామిగా మారడం. ఈ స్ట్రాటజీలో 3 పిల్లర్స్ ఉన్నాయి. 1. మనకు అవసరమైన క్రిటికల్ వస్తువులను మన దేశంలోనే తయారు చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడం. 2. మన ప్రాడక్ట్స్ కాంపిటేటివ్గా ఉండేలా వాటి తయారీ ఖర్చు తగ్గించడం. ఇక 3. చాలా ముఖ్యం, స్ట్రాటజిక్ ఇండిస్పెన్సిబిలిటీని సాధించడం. అంటే కొన్ని విషయాల్లో ప్రపంచం మనమీద ఆధారపడాలి, మనల్ని ఎవరూ రీప్లేస్ చేయలేనంతగా ఎదగాలి. ఈ స్ట్రాటజీస్ అన్నింటి వెనక ఉన్న అల్టిమేట్ గోల్ ఒకటే: వికసిత్ భారత్ 2047. మనకు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి, అంటే 2047 నాటికి ఇండియాను ఒక డెవలప్డ్ నేషన్గా మార్చడం. సో ఈ ఎకనామిక్ సర్వే మన ముందు ఒక క్లియర్ రోడ్ మ్యాప్ని, ఒక ఆశాజనకమైన చిత్రాన్ని ఉంచింది. ఛాలెంజెస్ ఉన్నాయి కాదనలేం, కానీ డైరెక్షన్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. మరి ఇదే మొమెంటంని కంటిన్యూ చేసి 2047 నాటికి మన దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యాన్ని చేరుకోగలదా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.